ఇది ఎక్కడ అన్యాయం రా బాబు, అసలు నాకు అర్థం కాదు అసలు. గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ అంటే చాలా అద్భుతంగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిరుపేదలు ఆరోగ్యశ్రీ మీద చాలా మంది ఉపయోగించుకున్నారు ఆరోగ్యశ్రీని. అదేవిధంగా ఎవరికైనా ఒక వ్యక్తికి చెయ్యి ఇరిగినా కాలు ఇరిగినా హాస్పిటల్కి వెళ్తే తక్షణం హాస్పిటల్లో జాయిన్ చేసుకొని ఆరోగ్యశ్రీ మీద వాళ్ళకి ఆపరేషన్ కావాలంటే ఆపరేషన్ చేపించి ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి మందులు ఇచ్చి అదేవిధంగా నెలకి 5,000 రూపాయలు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందించారు. అది చాలా అద్భుతంగా హాస్పిటల్లో జాయిన్ అయిన రోజు కానించి మళ్ళీ ఆపరేషన్ చేయించుకొని ఇంటికి వెళ్ళేదాకా 3 పూట్ల భోజనం వాళ్ళు అందించే విధంగా, మందులు వాళ్ళు ఇచ్చే విధంగా, ఇంకేమి రూపాయి ఖర్చు లేకుండా అంత పర్ఫెక్ట్గా అందించారు ఆరోగ్యశ్రీ మీద. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఆరోగ్యశ్రీకి డబ్బులు వేయటం లేదు, గవర్నమెంట్ స్కూల్లో ఆరోగ్యశ్రీ పట్టించుకోవటం లేదు, వాటి మీద ఎవరు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోయాక ఆరోగ్యశ్రీ చూడటం లేదని ఎన్నో తప్పుడు ప్రచారాలు చేశారు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నిటికీ ప్రతి ఒక్కడికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన అన్ని జబ్బులకి ఉచితంగా చూసేవాళ్ళు అక్కడ. కానీ తప్పుడు ప్రచారం చేసేవాళ్ళు. ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించుకుంటే గవర్నమెంట్ డబ్బులు వేయడం వల్ల బిల్లులు ఆగిపోయి పెండింగ్లో పోయి ఆరోగ్యశ్రీ తీసేశారు, కొన్ని హాస్పిటల్లో పనిచేయడం లేదు, కొన్ని హాస్పిటల్లో తీసేయడం లేదు అని విపరీతంగా ప్రచారం చేస్తారు. కానీ 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ చాలా అద్భుతంగా నడిచింది. తర్వాత ఏదైతే టీడీపీ పార్టీ 2024 గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన జబ్బులన్నింటినీ చాలా వరకు 150 జబ్బులు తీసేసేసారు. ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ లేదు అనే విధంగా తీసేశారు చాలా వరకు జబ్బుల వరకు. ఇప్పుడు ఏకంగా ఆరోగ్యశ్రీ అసలు లేదు, ఆరోగ్యశ్రీ మొత్తానికి చూపెట్టము అనే విధంగా టీడీపీ ప్రభుత్వం చేస్తుందంటే ఎంత దారుణమో చూడండి. ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రికి పోతే లక్షలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. అదే ప్రైవేట్ ఆసుపత్రిలోనే ఆరోగ్యశ్రీ కార్డు మీద చూపించుకుంటే ప్రభుత్వం బరా ఇచ్చింది, ఇబ్బంది లేకుండా పాపం బడుగు బలహీన వర్గాలు అందరూ అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనసాగించాడు. మనం ఎందుకు కొనసాగించాలి అనే విధంగా బడుగు బలహీన వర్గాల మీద కోపంతో ఈరోజు టీడీపీ పార్టీ ఈ ఆరోగ్యశ్రీ తీసేసే విధంగా చేస్తుందంటే ఎంత దారుణమో చూడండి. ఆరోగ్యశ్రీ అనే ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేది. ప్రైవేట్ ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ లేకపోతే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఎంత దారుణంగా ఉంటుంది. కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది పెట్టుకోలేని వాళ్ళు ఉంటారు. కానీ ఆరోగ్యశ్రీ మీద ఎంతోమంది లబ్ధి పొందారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో మొత్తానికి తీసేసే ప్రయత్నమే చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. దారుణాతి దారుణం అనే చెప్పుకోవచ్చు ఇది.